పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది. పాయింట్ ఏదైనా పోటాపోటీగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. జిల్లాలో ఇద్దరు అగ్రనేతలే. దీంతో పంతం నీదా నాదా అన్నట్లుంది వారి వైరం. ఏ నియోజకవర్గంలో లేని విధంగా మాటల తూటాలు పేలుతున్నాయి అక్కడ. ఒకరోజు ఆయనది పైచే అయితే ఇంకో రోజు ఈయనది పైచే అవుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య అంత వైరానికి కారణమేంటి? ఆ నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? రాజకీయాలకు పురిటిగెడ్డ అనే పేరుంది నెల్లూరు జిల్లాకు. సింహపురి నుంచి ఎదిగి రాష్ట్ర, దేశ రాజకీయాలను శాసించిన నాయకులున్నారు. వాస్తవానికి ఒకప్పుడు ఆరోగ్యకరమైన రాజకీయాలకు కేరాఫ్గా ఉండేది నెల్లూరు. కానీ ఇటీవల కాలంలో నెల్లూరు రాజకీయాలు అభ్యంతరకరంగా మారుతున్నాయి. అందులో ఒకటి సర్వేపల్లి నియోజకవర్గం. ఇక్కడ మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య వైరం ఎప్పుడూ తారాస్థాయిలో ఉంటుంది. సోమిరెడ్డి, కాకాని మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో నియోజకవర్గంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిరోజు ఏదో ఒక అంశంలో సర్వేపల్లి రాజకీయ పోరుకు కేంద్రమవుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కాకాని గోవర్ధన్ రెడ్డిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిచారు. 2 సార్లు కాకాని సర్వేపల్లి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. తొలి నుంచి సోమిరెడ్డిపై కాకాని విరుచుకు పడుతూనే వస్తున్నారు. ఏకవచనంతో సంబోధిస్తూ వ్యక్తిగత విమర్శలతో సోమిరెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్ కేసులో దాదాపు 100 రోజులకు పైగా జైలు జీవితం గడిపినా బయటకు వచ్చారు మాజీ మంత్రి కాకాని. అక్కడి నుంచి టార్గెట్ సోమిరెడ్డి అన్నట్టు రెచ్చిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇదే మైనింగ్ వ్యవహారంలో సోమిరెడ్డి దీక్షకు కూర్చుంటే దాదాపు 80 మందికి పైగా హిజ్రాలు వచ్చి గందరగోళ పరిస్థితి సృష్టించారు. దీని వెనుక కాకాని గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. నకిలీ మద్యం, నకిలీ డాక్యుమెంట్లు, కోర్టు కేసులు, ఉద్యోగుల బదిలీలు వంటి అనేక అంశాలు సర్వేపల్లి నేతల మధ్య మంట రేపుతున్నాయి, సవాళ్లకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం సర్వేపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా సోమిరెడ్డి ఉంటే కాకాని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంలో అయినా కాకాని ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మొదలుపెట్టి తన చిరకాల ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దగ్గర ముగిస్తున్నారు. తాజాగా సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న ఇరిగేషన్, సిఎస్ఆర్ పనుల ఫండ్ కూడా తినేశారని, దేవస్థానం భూమిపై కూడా కన్నేశారని కాకాని ఆరోపణలు చేశారు. సోమిరెడ్డి వాట్సాప్ కాల్ లిస్ట్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు సోమిరెడ్డి కూడా ప్రతిసారి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాకానిపై మండిపడుతున్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడడం తన రాజకీయ చరిత్రలోనే లేదంటున్నారు. తాజాగా సోమశిల, కండలేరు జలాశయాల పరిశీలనకు వైసీపీ బృందం బయలుదేరింది. మొదటి రోజు సోమశిలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు. రెండో రోజు కండలేరు డ్యాం దగ్గరికి వెళ్తే అక్కడా కూడా పోలీసులు వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిని టార్గెట్ చేసుకుని కాకాని గోవర్ధన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు. సోమశిల, కండలేరు పేరుతో అనవసర రాద్ధాంతం చేసి వైసీపీ నవ్వుల పాలవుతోందని సోమిరెడ్డి విమర్శించారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సర్వసాధారణమని మొదట్లో అంతా అనుకున్నారు. కానీ సర్వేపల్లి నేతల మధ్య వివాదం శృతిమించి రాగాన పడుతోంది. ముఖ్యంగా ఏకవచనంతో సంబోధించడమే కాకుండా సోమిరెడ్డిపై వ్యక్తిగతంగా విరుచుకుపడుతున్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు. కాకాని విమర్శల్ని ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నా ఆయన వ్యాఖ్యలపై సోమిరెడ్డి కొంత ఆవేదనతో ఉన్నట్టు చెబుతున్నారు. సీనియర్నైన తనను కాకాని టార్గెట్ చేస్తున్నా మిగిలిన టీడీపీ నేతలెవరూ స్పందించకపోవడం సోమిరెడ్డిని కొంత మనస్తాపానికి గురి చేస్తోందట. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడ్డారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జిల్లాలో ప్రస్తుతం ఉన్న మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎమ్మెల్సీగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్రతో పాటు మిగిలిన ఎమ్మెల్యేలెవ్వరూ కాకానిపై నోరు మెదపకపోవడంతో ఆయన ఆవేదన చెందుతున్నారు. సీనియర్ నేతనైన తనకు తరచూ అవమానం జరుగుతుంటే ప్రతి విమర్శలు చేయడం, పోలీసులను ఆశ్రయించడం తప్ప మరేమీ చేయలేకపోతున్నానని తన అనుచరుల దగ్గర సోమిరెడ్డి ఆవేదన చెందుతున్నట్టు చెబుతున్నారు. సోమిరెడ్డిపై కాకాని తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న జిల్లా టీడీపీ నాయకత్వం ఎందుకు స్పందించడం లేదు అనే ప్రశ్నలొస్తున్నాయి. తాను కట్టుకున్న ఇంటిని కరోనా హోమ్ అని, కాకాని కొవ్వు కరిగించుకున్నాడని వ్యాఖ్యలు చేయడం వలనే తాను తీవ్రంగా మాట్లాడాల్సి వస్తోందని కాకాని అనుచరుల దగ్గర
తన వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారట. ఎవరి కారణాలు ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఎందరో రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన చరిత్ర ఉన్న నెల్లూరులో ఈ తరహా రాజకీయం మంచిది కాదన్న మాట వినిపిస్తోంది. ఆయన అధికారంలోకి వస్తే ఈయనపై కేసులు పెట్టడం, ఈయన అధికారంలోకి వస్తే ఆయనపై కేసులు పెట్టడం, నియోజకవర్గంలో లేకుండా చేస్తానని ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడం చూసి సర్వేపల్లి ప్రజలకు కూడా సహనం నశిస్తోంది.